హాయ్ అండి. ఎంతో హెల్తీ అయిన, టేస్టీ అయిన ఫుల్ మకానా రెడీ. బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా తీసుకోవచ్చు దీన్ని, లేదా స్నాక్స్‌గా కూడా తీసుకోవచ్చు. 2 స్పూన్ల నెయ్యి తీసుకొని అందులోకి ఈ ఫుల్ మకానా వేసి ఎంచక్కా ఇలా వేయించుకోవాలండి. చూడండి, ఇలా పట్టుకుంటే ఇలా విరిగిపోవాలి. ఆ రకంగా గలగలామంటూ అయ్యేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోనే ఒక 2 స్పూన్ నెయ్యి వేసి కొబ్బరిని చక్కగా వేపాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా! ఇంకా ఇందులోకి ఏం మిక్స్ చేయాలి అంటే పాలు, నీళ్ళు కలిపిన పాలని మిక్స్ చేసుకోవచ్చండి. అచ్చంగా పాలని అవసరం లేదండి. పాలు, నీళ్ళు 2 కలిపి తీసుకోవాలి ఇందులోకి. ఇవి మంచిగా ఒక 2, 3 పొంగులొచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి దీన్ని. ఫస్ట్ మనము తీసుకున్న మకానా ఉన్నాయి కదా! అందులో సగం మకానాని మిక్సీ పట్టుకోవాలి. సగం మకానాని అంతే పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము. మీ ఇష్టమండి. ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కాజు, కిస్మిస్, బాదాం, పిస్తా పప్పులేసానండి. మీకు నచ్చినవి వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా మనం మిక్సీ పట్టుకున్న మకానా ఉంది కదండీ! అది ఉండలు లేకుండా ఎంచక్కా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఉండలు ఎక్కడా ఉండకుండా చూసుకోండి. ఓకేనా? మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకొని ఇందులోకి ఒక 2, 3 లేదా 4 యాలక్కాయలేసుకొని అలా కలిపేసి మనం ఇందాక మిగిల్చుకున్న మకానా ఉన్నాయి కదండీ! అవి కూడా వేసేసుకొని ఒక్క 5 నిమిషాలు అలా వాటిని కలిపేసేయాలండి అందులో. మంచిగా ఆ గుజ్జు మొత్తం మకానాకి పట్టేశాక దించేసుకోవాలండి. దించేసే ముందు బెల్లం పౌడర్ ఏసి దించేసుకోవాలండి. ఎంతో టేస్టీ అయిన, హెల్తీ అయిన మకానా రెసిపీ రెడీ. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. కాకపోతే బెల్లం వాడొద్దు.